హై స్టూడెంట్స్, మన కల్లూరి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు బీడీఎస్ సంబంధించి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేశారంటే రౌండ్ 1 లో ఎవరెవరైతే సీట్ అలాట్ అయింది మేనేజ్మెంట్ కోటాలో, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు సీట్ అలాట్ అయినా కూడా వాళ్ళు కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, ఆ లిస్ట్ అయితే ఇచ్చారండి. మనకు ఆ లిస్ట్ అయితే మనం చూసినట్లయితే దగ్గర 447 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లిస్ట్ లో మనకి ఏమి ఇచ్చారు అంటే ర్యాంక్ ఇచ్చారు, రోల్ నెంబర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, జెండర్, కేటగిరీ యాజ్ వెల్ as ఫేజ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే అప్రాక్సిమేట్లీ 447 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. బట్ వాళ్ళు ఏం చేశారు అంటే కాలేజ్లో రిపోర్ట్ అనేది చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలో మీకు సీట్ అలాట్ అయిన వెంటనే మీరు ఆ సీట్ని యాక్సెప్ట్ చేసి అలాటెడ్ కాలేజ్లో మీరు సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఎవరైతే సబ్మిట్ చేయరు, ఒకవేళ ఎవరైతే రిపోర్టింగ్ అనేది చేయరో వాళ్ళు ఫర్దర్ ఫేజెస్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. అంటే ఈ పీపుల్కి అంతా కూడా నెక్స్ట్ చాయిస్ అనేది ఉండదు మేనేజ్మెంట్ కోటాలో. నెక్స్ట్ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి మేనేజ్మెంట్ కోటాలో బీడీఎస్ కేటగిరీలో. మనకు సెకండ్ రౌండ్లో బిఎన్సీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఇక్కడ వేకెంట్లో ఉన్నాయి అనేది మీకు ఇక్కడ కాలేజ్ వైజ్ అనమాట. సో మీరు ఇందులో మనం చూసుకోవచ్చు ఎన్ని సీట్స్ సెకండ్ ఫేజ్ కి ఉన్నాయి అనేసి. బిఎన్సీ కేటగిరీకి రెండింటికి కూడా మనకి ఇచ్చారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఇందులో అయితే మనకు బిఎన్సీ కేటగిరీకి 26 అఫిలియేటెడ్ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజెస్లోను, యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఆర్మీ అండ్ డెంటల్ సైన్సెస్ కాలేజ్లోను, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ, ఈ కాలేజెస్లో అంతా కూడా మీరు బీఎస్ చేయాలి అనుకుంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారానే మీరు చేయాలన్నమాట. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు టైం ఎంత అంటే 4th అక్టోబర్ నుంచి 3 PM నుంచి మనకు 6th అక్టోబర్ 1 PM వరకు మాత్రమే టైం ఉందండి. ఈ వెబ్సైట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరెవరు ఎలిజిబుల్, సో ఎవరైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయిందో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో వాళ్ళు జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ కోర్స్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బీడీఎస్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి మేనేజ్మెంట్ కోటాలో. బట్ ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అని చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయలేదో వాళ్ళు ఫర్దర్ ఫేజెస్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదు. అంటే ఫస్ట్ ఫేజ్ లో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఫేజ్ 1 లో మీకు సీట్ అనేది అలాట్ అయింది, మీరు వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేశారు, మీరు అక్కడ రిపోర్ట్ చేయలేదు లేదా ఆ కోర్స్ ని డిస్కంటిన్యూ చేశారు. సో అప్పుడు కూడా మీరు ఫర్దర్ గా వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు ఎలిజిబుల్. అంటే మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్న లేకపోతే కాలేజ్లో కోర్స్ డిస్కంటిన్యూ చేసినా మీరు వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదన్నమాట. సో ఈ మేనేజ్మెంట్ కోటాలో మనకు యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలండి. ఎంత యూనివర్సిటీ ఫీ అన్నట్లయితే మీరు ఎంబీబీఎస్కి అయితే మీరు అలాట్మెంట్ అంటే వన్స్ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు సడన్ అమౌంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలన్నమాట. ఎంబీబీఎస్ కేటగిరీ పీపుల్కి అయితే బి కేటగిరీలో 40,000 రూపీస్, సి కేటగిరీలో 70,000 రూపీస్, యాజ్ వెల్ యాజ్ బీడీఎస్ మనం చూసినట్లయితే 20,000 రూపీస్ బీడీఎస్ అనమాట. బి కేటగిరీలో, సి కేటగిరీలో మనకు 40,000 రూపీస్ అందించిందండి. తర్వాత వన్స్ మీరు యూనివర్సిటీ ఫీ పే చేసిన తర్వాత మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసినప్పుడు ట్యూషన్ ఫీ కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటి అంటే ఎవరైతే చలమేద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ఉంది కదండి, ఇందులో సీట్స్ మాత్రం కోర్టు యొక్క ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కానీ ఎక్సర్సైజ్ చేయలేదు అంటే ఫస్ట్ పేజ్ లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేశారు, కాలేజ్ అలాట్ అయింది బట్ వాళ్ళు జాయిన్ అవ్వలేదు అంటే వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదు అనమాట. సో ఒకవేళ కోర్స్ డిస్కంటిన్యూ చేసినా కూడా వాళ్ళు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదు. సో ఎవరికైతే ఈ మేనేజ్మెంట్ కోటాలో సీట్ అనేది అలాట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని, ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్, అలాట్మెంట్ లెటర్ ని అన్ని కూడా తీసుకునేసి మీకు ఇచ్చినటువంటి కాలేజ్ లో ప్రిన్సిపల్ కి మీరు మెడికల్ ఆర్ డెంటల్ కాలేజెస్ లో అవి సబ్మిట్ చేయాలి. మీకు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ కాలేజ్ లోని ప్రిన్సిపల్ కి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. దానికి తగినటువంటి బాండ్స్ యాజ్ వెల్ యాజ్ ఫీ పేమెంట్, ట్యూషన్ ఫీజు అన్ని కూడా కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మీ యొక్క అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయినట్లు అనమాట. సో వన్స్ మీరు యూనివర్సిటీ ఫీ అనేది పే చేసిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తిరిగి వాపస్ చేయబడదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైనా సరే ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ, బి కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఏదైనా డిస్క్రిపెన్సీ వచ్చినా, మిస్ మ్యాచ్ వచ్చినా కూడా మీ యొక్క క్యాండిడేట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ మీకు ఈ ప్రాసెస్ లో ఏదైనా సరే డౌట్స్ వచ్చినా కూడా మీకు టెక్నికల్ హెల్ప్ కోసం మీకు ఇక్కడ నెంబర్స్ ఇచ్చారండి, మీరు ఆ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. సో ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈ ఈమెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. రెగ్యులేషన్స్ గురించి క్లారిఫికేషన్స్ కావాలంటే ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. టైమింగ్స్ వచ్చి 10 AM నుంచి 5 PM వరకు మాత్రమే. పేమెంట్ గేట్వే ఇష్యూస్ కోసం మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చారు, మీరు ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు. సో ఇది మనకు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.